వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ క్యాలీఫ్లవర్ పికిల్ ఆవకాయ. ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోవాలండి. మొత్తం మనం ముందుగా స్టవ్ పైన గిన్నెలో నీళ్లు పెట్టుకున్నామండి. నీళ్లు మరిగిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, దాంతో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలా. ఈ సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేస్తానండి. వేసేసిన తర్వాత 1 నిమిషం పాటు ఈ వేడి నీళ్ళల్లో అవి ఉండాలండి. ఎందుకంటే అవి బాగా పురుగులు గిరుగులు లేకుండా శుభ్రం అయ్యడం కోసం మనం ఇలా చేసి పెట్టుకోవాలండి. మనం ముందుగా క్లీన్ చేసేసుకున్నాం కదా ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ ఇలా ఒక పొడిగుడ్డ మీద ఒక 3-4 గంటల సేపు ఎండలో బాగా ఆరబెట్టాలా. ఇప్పుడు క్యాలీఫ్లవర్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టాను. ఇందులో 2 స్పూన్లు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు ఫ్లేవర్ కోసమేనండి. ఎక్కువ వేస్తే చేదైపోతాయి. లైట్గా ఇవి కొంచెం వేయించేస్తాను. వేయించేసి తర్వాత చల్లార్చి మిక్సీకి బట్టి ఆవపిండిని తయారు చేసేస్తాను. మనము వీటిని ఎండబెట్టి పెట్టుకున్నాం కదండి. 3-4 గంటలు బాగా ఎండిపోయాయి. వీటిలో ఏం లేదండి, తడి గిడి లేకుండా బాగా ఆరిపోయాయి. కాబట్టి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఇవి ఈ గ్లాస్తో 3 గ్లాసులు ముక్కలు లెక్కకు వచ్చాయండి. మనం ఈ 3 గ్లాసులు ముక్కలు కాబట్టి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మనం 3 గ్లాసులకి 3/4 గ్లాస్ ఆయిల్ ఈ పాన్లో పోసి కాగబెడతానండి. ఆయిల్ మరిగిందండి. ఈ ఆయిల్ వచ్చి ఏంటంటే వేరుశనగ నూనె అండి. ఇది మామూలుగా ఈ పికిల్స్కి అంతా వేరుశనగ నూనె కానీ మనం నువ్వుల నూనె కానీ వేసుకుంటాము. మేము వేరుశనగ నూనె వేసాను. ఆయిల్ కాగింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక 4 ఎండుమిర్చిని వేసాను. ఈ మరిగిన ఆయిల్లోనే ఈ బాగా వేగిపోతాయండి. వీటిని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు క్యాలీఫ్లవర్ పికిల్ ఎలా కలుపుకోవాలో చెప్తాను. ఇవి మనం బాగా ఎండబెట్టి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలండి. తడి లేకుండా వచ్చింది. ఇందాక చెప్పాను కదా, అది 3 గ్లాసులు కొలత ప్రకారం వచ్చాయి. 3 గ్లాసులకి మనం అదే గ్లాస్తో 1/2 గ్లాసు కారం, ఇది ఒక 30 గ్రాములు వచ్చేటట్టు సాల్ట్. అంటే సాల్ట్ మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కష్టం, ఒకళ్ళు చూసేనే వేసుకోవచ్చు. ఇది ఆవపిండి, ఇందాక మనం వేయించేసుకున్నాం కదా ఆవాలు, అయ్యి మెంతులు, ఆవపిండి. ఇప్పుడు ఇవి ఒక గుప్పెడు, ఒక 25 అట్టు వచ్చాయి. వెల్లుల్లి బాగా ఒలిచేసుకొని ఇలా వేసేసుకున్నాము. దీన్ని ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం బాగా కలిపేస్తాను. ఇప్పుడు ఇందాక ఆయిల్ కాచేసుకున్నాం కదండి, అది కొంచెం గోరువెచ్చగా ఉందండి, చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో కలుపుకోవాలా. ఇలా మొత్తం ఆయిల్ని కలిపేస్తాను. చూడండి, ఇలా బాగా కలిపేసాను ఆయిల్ని మొత్తం పోసి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం అండి. ఫైనల్గా ఒక 2 నిమ్మకాయలు తీసుకొని రసం తీసి పెట్టుకున్నాను. నిమ్మరసాన్ని కూడా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ కారం ఉప్పులన్నీ కొంచెం పులుపు ఉండాలన్నమాట ఈ పికిల్ బాగుండాలంటే. అందుకని నిమ్మరసాన్ని కూడా బాగా కలిపి మూత పెట్టి పక్కన పెడతాను. మనకి ఈరోజు కలిపేసుకున్నాం కదండి, రేపటి నుంచి తినడానికి బాగా ఈ ఆయిల్ అంతా పైకి వచ్చి బాగుంటుంది. ఇంకా మూత పెట్టి పక్కన పెడతానండి. క్యాలీఫ్లవర్ ఆవకాయ అండి తయారైపోయింది. ఇది 24 గంటల తర్వాత నిన్న తయారు చేసి పెట్టాను. ఈ రోజుకి బాగా ఆయిల్ ఇలా ఊరి చాలా బాగా వచ్చింది. ఇదేం లేదండి, ఇప్పటి నుంచి ఇంకా అంటే 1 రోజు తర్వాత నుంచి మనం ఇంకా అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ మనం వాడుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.